సిబిఐ ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు స్పష్టత ఉండేది. లేనప్పుడు కోర్టు తన న్యాయమూర్తి విచక్షణను బట్టి చేయాల్సిందే తప్ప ఇంకోటి ఏం లేదు దీనికి. ఎందుకంటే ఈ క్రమంలో వర్మ ఆంధ్రప్రదేశ్లో కొన్నిసార్లు తెలంగాణలో కూడా హైకోర్టులో అవి ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టులు కొంచెం విమర్శించటము, లేకపోతే వాటిని వెనక్కు తీయటము, రద్దు చేయటము ఇట్లాంటివి జరిగాయి. అలాగే ట్రయల్ కోర్ట్స్ వాటిని హైకోర్టు చేసింది. ఇప్పుడు మనం తర్వాత తిరుపతి కేసు టీటీడీ చూసినప్పుడు మనం చూస్తాం. కానీ అదే ఉత్తరప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు చర్యలను సుప్రీంకోర్టు కొంచెం విమర్శించింది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఒకటి నడుస్తుంది. లక్నో హైకోర్టు ఒకటి పంపిస్తే ఈ కింది న్యాయమూర్తులకు సంబంధించి, జిల్లా న్యాయమూర్తులకు సంబంధించి మీ పద్ధతి బాగాలేదు అని హైకోర్టు ఇచ్చిన నియమావళిని సుప్రీంకోర్టు తప్పుపట్టి వేరేది పంపిస్తే హైకోర్టు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలన్నది మా పరిధిలోది, మీరు అక్కడి నుంచి ఎలా పంపిస్తారు అని లక్నో హైకోర్టు సుప్రీంకోర్టు పంపిన వాటి మీద మళ్ళీ కొంచెం ఆక్షేపణ తెలియజేస్తే, మేము మీ అధికార పరిధిలోకి ఏమీ రావటం లేదు, కానీ మేము మామూలు పరిభాషలో జిల్లా న్యాయస్థానాలకు సంబంధించినవి చెప్తున్నామని వాళ్ళు అన్నారు. మొత్తం మీద న్యాయ వ్యవస్థలో కూడా వివిధ దొంతరల మధ్య ఇలాంటి వివాదం అనండి, లేకపోతే పరస్పర తేడాలు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసులో ఏమవుతుంది? వాచ్.